శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రైమ్ 9 కథనాలకు అధికార యంత్రాంగం కదిలింది. సోమదేపల్లిలో రేషన్ దుకాణాల వద్ద గంటల కొద్ది లబ్ధిదారులు క్యూలో వేచి ఉంటున్నారు. రోజుకు కేవలం 150 కార్డులకు మాత్రమే రేషన్ బియ్యం సరఫరా చేస్తుండటంతో అష్టకష్టాలు పడుతున్నారు. దీనిపై ప్రైమ్ 9లో కథనాలు ప్రసారం చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ చేతన్ సీరియస్ గా తీసుకున్నారు. సోమదేపల్లిలో రేషన్ దుకాణాన్ని స్థానిక ఎంఆర్ఓతో కలిసి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేశారు. అలాగే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఎండియూ ఆపరేటర్ విధులకు హాజరు కాకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని అధికారులు తెలిపారు. విచారణ అనంతరం స్థానిక రేషన్ డీలర్ ఎండియూ ఆపరేటర్ పైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మీడియాలో వచ్చిన కథనంకి ఈరోజు ఎంక్వైరీకి రావడం జరిగిందండి. కలెక్టర్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు తహసీల్దార్ గారు నేను ఫీల్డ్ లెవెల్ ఎంక్వైరీకి వెళ్ళాము. అలాగే ఎఫ్పీ షాప్ చూసాము, ఎండియూ దగ్గరికి వెళ్ళాము. కొంతమంది కార్డు హోల్డర్లతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగిందండి. ఎందుకు సంచులు పెట్టుకొని పెట్టాల్సి వచ్చిందని సమాధానం అడిగినప్పుడు మనకి ఏంటంటే సోమందేపల్లిలో మండల హెడ్ క్వార్టర్లో 8 షాపులు ఉన్నాయండి. ఈ ఎండియూ వ్యవస్థ ఉండడం వల్ల మనం షెడ్యూలింగ్ పెట్టి ఉంటాం. అంటే ఒక షాప్కి ఒక రోజు ఓపెన్ అయితే ఒక్కొక్క షాప్కి 2 రోజుల తర్వాత ఓపెన్ అవుతుంది. అన్ని షాపులకి ఒకే రోజు ఓపెన్ అవ్వదు. ఇక్కడ పోర్టబిలిటీ కూడా అంటే సోమందేపల్లిలో వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారు. దీనికి ఏంటంటే పక్కన విలేజెస్ అదర్ మండల్స్ నుంచి వచ్చిన స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వీళ్ళ కార్డు ఒరిజినల్గా వచ్చేసి వాళ్ళ నేటివ్ విలేజెస్లో నేటివ్ మండల్స్లో ఉంటుందండి. బట్ ఆ పోర్టబిలిటీ విధానంలో ఏంటంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకోలేక ఇక్కడే తీసేసుకోవడం మొదలుపెట్టారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ ఎండియూ అక్కడికి వెళ్ళినప్పుడు ఈ వ్యూవర్ అనేవాడు ఆ ఎండియూ దగ్గర ఉండడు కాబట్టి వాడు షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడానికి ట్రై చేస్తున్నారండి. ఆ ట్రై చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు మార్నింగ్ 7-8 కల్లా వర్క్కి వెళ్ళిపోతారు. మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో 7-8 తర్వాత 6 తర్వాత వస్తారు. వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఎండియూ ఆ టైంలో ఉండదు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళదు కాబట్టి వీళ్ళు షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడానికి క్యూలో నిలబడి